దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం జరుగుతుంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం కుదురుతుంది. ప్రస్తుతం మూడం నడుస్తోంది. ఈ మూడాలు అయిపోయాక వాళ్ళు రావడం కలవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయాందోళన లేకుండా సాగండి. ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. పరీక్ష ఫెయిల్ అవ్వడం, సీట్ రాకపోవడం, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనుకుంటే అది రాకపోవడం, ఇటువంటి మనోవేదనకు గురవుతారు. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. కొంతవరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా దైవానుగ్రహం. మనం ఎంతవరకు రోజు జపం చేస్తాం, ప్రార్థన చేస్తాం, అదొక బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లాగా. మన జపం చేసే కొద్దీ ఆ సేవింగ్స్లో ఇంట్రెస్ట్ పడుతున్నట్టుగా మన పుణ్యఫలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది అనుకుంటాం, ఆ మార్పు రాదు. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తాం, ప్రమోషన్ రాదు, ట్రాన్స్ఫర్ రాదు. ఏమిటని ఒక బాధని ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రవి గురువులు ఉన్న గురువు కంబస్ట్ అవడం, తృతీయంలో కుజకేతువులు,